ఏ చిన్న సమస్యకైనా గొడవనేది పరిష్కారం కాదు. వాడికి లెటర్ ఇచ్చే రైట్స్ ఉన్నాయి. నీకు నచ్చాడో లేదో చెప్పడానికి కూడా రైట్స్ ఉన్నాయి. సే ఎస్ ఆర్ నో. చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతే ఏమున్నదిరా అక్కడ? ఏమిటో చెప్తా ఉండరా. బానే ఉన్నానండి. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో, నా ఉద్దేశం అది కదండి. చేతి కోపడకండి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా పెట్టండి. ఇవాల్టి వరకు నాకు అనిపించేది నా కుంకుడుకాయ షాంపూ బెస్ట్ అని. అమ్మ బాబాయ్ ఉండదు. కానీ ఇప్పుడు అమ్మ బాబాయ్ తింటే ఉండేవాడు, ఇంత త్వరగా ఎలా పెరిగాడు? అసలేం తింటాడు? 2 సార్లు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, మొక్కజొన్న పిండి, తవుడు, అలాగే 3 సార్లు నీళ్లు పెట్టు. పోగొట్టాలా? అయన్నొద్దు, పాయింట్కి రా. చూసా, గసగసలేసి నూరినట్టు కమ్మగా ఘాటుగా ఎంత చక్కని వాసన వస్తుందో. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఇంకోసారి సుల్తాన్ ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. పద. నాకు మెంట వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా? వచ్చిందండి వయ్యారి. ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమగోవులాగా బాని పళ్ళని బయటెట్టా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓ నీ అబ్బా ఆపరదే. నగలు కొనడానికి అంటూ ఒక రోజు గడపండి. సార్ టైం పడుతుంది, వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలీదు. 2 రోజులుగా ఇక్కడే ఉన్నాను సార్. ధరల్ని కనీసం 4-5 కొట్లలో కంపేర్ చేయండి. టీవీ ఛానల్ 150 రూపాయలకు మీరు ఇచ్చి ఇన్ని రోజులు అట్ట ఇస్తే చూసుకోలేక కలెక్షన్ మీకోండి. ఈ డ్రాయర్లు, బనీన్లు, ఈ షాంపులు, సబ్బులు, సర్పులు మాకు వద్దు. అవన్నీ మేము చూడాల్సిన అవసరం మాకు లేదు. మీరు సూపర్ సార్, డైరెక్ట్ గా పాయింట్ వచ్చారు. కాబట్టి మేము మాకు ఏది ముఖ్యమైందో మాకు ముఖ్యమైన ఇది. అవన్నీ పెట్టద్దు. ఈ షాంపులేంది, సర్పులేంది, సబ్బులేంది, చీరలు, బంగారం మేము కొంటాం. మా సొంటలో బంగారం కొంటాం. మేము మాకు అవసరం కొట్టుపడి మేము సెలక్షన్ చేసుకుంటాం. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మాకు కావాల్సిన సీరియల్ కావాలి. మాకు మంచిగా దేవుడి వాక్యాలు వింటాం, పాటలు వింటాం. అయ్యి ఇది అంతవరకే నేను డబ్బులు కడతాం. నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.